హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ వైబ్స్. నేను సిరీస్ ఆఫ్ హెల్దీ స్ట్రీట్ స్టైల్ చాట్ రెసిపీస్ని స్టార్ట్ చేశాను. ఇది ఎపిసోడ్ నెంబర్ 2. నేను నిన్న ఒక రెసిపీ పోస్ట్ చేశాను. ఇది ఎపిసోడ్ నెంబర్ 2. ఇది టెంపర్డ్ మూంగ్ బీన్ దహీ చాట్. నిన్న పోస్ట్ చేసిన టెంపర్డ్ మూంగ్ బీన్ చాట్కి కంటిన్యూషన్ ఈ రెసిపీ. సో ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే అది చూడండి. దాని వీడియో లింక్ నేను రిలేటెడ్ వీడియోలో యాడ్ చేస్తాను. సో ఇలా మనం హెల్తీగా స్ట్రీట్ స్టైల్ చాట్ రెసిపీస్ని వెయిట్ లాస్ అవుతూ ఒక బ్యాలెన్స్డ్ డైట్లా తీసుకుంటూ మన క్రేవింగ్స్ని కూడా సాటిస్ఫై చేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. చేయటం కూడా చాలా సింపుల్ అండ్ వెరీ మినిమల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాము. సో ఇప్పుడు మనం చేసే రెసిపీకి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చెప్తాను. సో దీనికి నేను పానీపూరీస్ మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా, అవి 1 మినిట్ ప్రీహీట్ చేసిన మైక్రోవేవ్లో పెట్టి ఒక 1 మినిట్ హీట్ చేసుకున్నాను. సో అప్పుడు మనకి పూరీస్ అనేవి మంచిగా పఫ్ అయ్యి మనకి పూరీస్ అనేవి రెడీ అవుతాయి. సో మనం చాట్ కోసం ఈ పూరీస్ని యూస్ చేస్తున్నాము. మీరు ఎయిర్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా పూరీస్ మంచిగా పఫ్ అయినాయి. తర్వాత పెరుగు, నేను ఇక్కడ 150 ml పెరుగులో 1/2 స్పూన్ జీలకర్ర పొడి అండ్ కొంచెం ఉప్పు, అంటే మనకి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసి ఫోర్క్ ఆర్ విస్కర్ యూస్ చేసి విస్క్ చేసుకుంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మనకి క్రీమ్ లైక్ టెక్స్చర్తో కర్డ్ రెడీ అవుతుంది. తర్వాత ఒక 1/2 కప్ పోమోగ్రానేట్ తీసుకోవాలి, కొంచెం ఆనియన్స్, టొమాటోస్ అండ్ మనం ప్రిపేర్ చేసిన చాట్. ప్లేటింగ్ చేసుకోవడానికి చాట్ అనేది కొంచెం వాటరీగా ఉండాలి, అందుకని నేను కొంచెం వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను. సో పూరీస్ని స్మాష్ చేస్తున్నాను. ఇలా ప్రెస్ చేస్తే స్మాష్ అయిపోయి ప్లేటింగ్ చేయడానికి ఇలా అరేంజ్ చేస్తున్నాను. ఇలా అరేంజ్ చేసిన పూరీస్ పైన మనం కుక్ చేసి పెట్టుకున్న చాట్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఒక లేయర్ లాగా. చాట్ తర్వాత కలిపి పెట్టుకున్న పెరుగు మిక్స్చర్, తర్వాత ఆనియన్స్, టొమాటో 1 by 1 యాడ్ చేస్తూ వెళ్ళాలి. సో ఇక్కడ చాట్ యాడ్ చేసిన తర్వాత నేను కర్డ్ని కూడా నెక్స్ట్ లేయర్లో యాడ్ చేశాను. కర్డ్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది. కర్డ్ లేయర్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేశాను ఒక లేయర్ లాగా. ఆనియన్స్ పైన లైట్గా టొమాటోస్ వేసాను. టొమాటోస్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. నేను కొంచెమే వేసాను. టొమాటోస్ కూడా వేసిన తర్వాత పైన ఒక 1/2 పోమోగ్రానేట్ సీడ్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేశాను. బయట మనకి చేసే స్ట్రీట్ స్టైల్ దాంట్లో వాళ్ళు స్వీట్ సాస్, గ్రీన్ చట్నీ అది యాడ్ చేస్తారు. సో ఇక్కడ మనకు అవి ఏం అక్కర్లేదు. మనకి ఆ స్వీట్నెస్ అనేది పోమోగ్రానేట్తో వచ్చేస్తుంది అండ్ లైట్గా కర్డ్ వల్ల ట్యాంగీ ఫ్లేవర్ అనేది ఉంటుంది. లెమన్ కూడా కంప్లీట్గా ఆప్షనల్. సో ఇలాంటి హెల్తీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే నా ఫేవరెట్ రెసిపీ. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. కీప్ ఫాలోయింగ్ మీ ఫర్ మోర్ సచ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్. నేను ఈ రెసిపీ యొక్క క్యాలరీ డీటెయిల్స్ని కూడా యాడ్ చేశాను. సో మనకి ఇది అరౌండ్ 400 క్యాలరీస్. ఈ 1 ప్లేట్ వచ్చేసి 1 సర్వింగ్. హ్యాపీగా ఇది ఒక మీల్ లాగా తీసుకోవచ్చు. చాలా ఫిల్లింగ్ ఉంటుంది, హెల్దీ. ఆయిల్ అసలు యూస్ చేయలేదు. వెయిట్ లాస్ ట్రై చేస్తున్న వాళ్ళకి, డైట్ చేస్తున్న వాళ్ళకి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ మీల్ ఆల్టర్నేటివ్ అండ్ హెల్దీ కూడా. ఇలాంటి హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం do follow my channel. Thank you. Bye bye.